అందరికీ నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి బీసీ జనబాంధవుడు 40 సంవత్సరాలుగా బీసీల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఆర్ కృష్ణన్న గారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వరన్న, తను కూడా ఒక 3 దశాబ్దాలు అనేక పోరాటాల్లో, విప్లవ ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, ఇప్పుడు హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు కొనసాగుతున్నారు బత్తుల సిద్ధేశ్వరన్న. అట్లాగే మరో సోదరుడు మేకపోతల నరేందర్ గౌడ్, దాదాపుగా 10-15 సంవత్సరాల నుంచి విద్యార్థి దశ నుంచి మరి బీసీల కోసం నిజాయితీగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా మరి బీసీ సంఘాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రపై పోషించినటువంటి పిడికిలి మన మేకపోతల నరేందర్ గౌడ్ గారు. అట్లాగే మరొక భాగస్వామ్య సంఘము సోషల్ జస్టిస్ పార్టీ పిడికిలి నరేందర్ గౌడ్ గారు, కేవి గౌడ్ గారు, అట్లాగే బొంగు ప్రసాద్ గారు బ్లూ ఇండియా పార్టీ, గోపి రజక సంఘం, అట్లాగే సంజీవ్ గారు, వారు అనేక పోరాటాల్లో వారు కూడా కొనసాగిండ్రు. ఈరోజు బీసీ ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. అటే కొంపెల్లి రాజు గారు విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మా అశోక్ భూషణ్ గారు ఆల్ ఇండియా ఓబీసీ నాయకులు, అట్లాగే భిక్షపతి గారు, శ్రీహరి గారు, మా నరహరన్న, మా వేణుమాధవ్ విద్యార్థి నాయకుడిగా చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి మిత్రుడు వేణుకుమార్, డాక్టర్ అవ్వారు వేణుకుమార్, కులగ జనగణన పోరాట కమిటీ, క్యాష్ స్ట్రగుల్ కమిటీ అధ్యక్షులు. సోదరులారా, మీ అందరికీ తెలుసు, గత 4 నెలలుగా మేము సమగ్ర కులగణన జరగాలని, 42% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ కావాలని అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇవేవి కూడా మేము డిమాండ్ చేస్తున్నవి కావు. కాంగ్రెస్ పార్టీ తనకు తాను ముందుకొచ్చి లోక్సభ ఎలక్షన్ సందర్భంగా, అట్లాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ తెలుసు, గత 4 నెలలుగా మేము సమగ్ర కులగణన చేయాలని, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ను బీసీలకు ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉన్నాం. అనేక పోరాట రూపాలు కూడా మీరు చూసిండ్రు. రౌండ్ టేబుల్ అయిపోయినాయి, సదస్సులు అయిపోయినాయి, దీక్షలు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి, సెక్రటేరియట్ ముట్టడి చేసినాము. నిన్నటికి నిన్న మా కృష్ణన్న నాయకత్వంలో బీసీల సత్యాగ్రహ దీక్ష కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. వాస్తవానికి ఇవన్నీ కూడా సంఘాలు డిమాండ్ చేసినటువంటి అంశాలు కావు. మేము చెప్తున్నప్పటికీ ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగానే వాళ్ళొక సూత్రప్రాయమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ దేశంలో కులగణన జరగాలి, బీసీలు నష్టపోతున్నారు, బీసీల యొక్క రిజర్వేషన్ పెంచుతాం, కులగణన చేసి ఈ 50% ఉన్నటువంటి పరిమితిని ఎత్తేస్తాము అని చెప్పేసి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడారు. మరి అదే అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్యని, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించి ఓట్లు దండుకొని ఇలా ముఖ్యమంత్రి కావడం జరిగింది. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాము. సంఖ్య కూడా చెప్పారు, దాదాపు 24,000 మందికి ప్రజాప్రతినిధిగా అవకాశం ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తాను పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డి కేంద్రంగా చేసుకొని
కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ నాయకుడైనటువంటి సిద్ధరామయ్య గారి చేత ప్రకటింపజేయడం జరిగింది. ఇలా మేము అడుగుతూ ఉన్నాం, 4 నెలలుగా నెత్తి నోరు మొత్తుకుంటూ మా కృష్ణన్న కానీ, మా నరేంద్ర గౌడ్ కానీ, మా సిద్ధేశ్వరన్న కానీ అన్ని సంఘాలు ఇవాళ ఈరోజు ప్రెస్ మీట్కి రానటువంటి మా మిత్రుడు జాదల శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మేధావులు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ ఈ రాష్ట్రంలో ఒకటే మాట మాట్లాడుతున్నారు. ఆ ఒకటే మాట సమగ్ర కులగణన 42% రిజర్వేషన్లు అనే ఒకటే అంశం ఇవాళ మొత్తం తెలంగాణలో మారుమోగుతున్నది. ఈ మాటలు రేవంత్ రెడ్డికి వినపడట్లేదా, వాళ్ళకి కనపడట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. నిన్న ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, సోనియా గాంధీ మాట ఇస్తే మాట తప్పదు, అందుకోసం తెలంగాణ ఇచ్చిందని చెప్పింది. సంతోషం, మీరే చెప్పిర్రు సోనియా గాంధీ 1000 మందిని చంపినటువంటి బలిదేవత అని చెప్పిండ్రు. నేను ఆ లోతులో పోను, కానీ మీరే చెప్పారు నిన్న మేము మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాట తప్పది, ఇలా రుణమాఫీ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడింది. ఇచ్చిండ్రు అయ్యలేరా రైతులు చూస్తున్నారు. కానీ మరి 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో మీరే స్వయంగా ప్రకటించింది కదా రేవంత్ రెడ్డి గారు, మీ విశ్వసనీయత ఏమైంది? మీ మాట తప్పడాలు మడమ తిప్పడాలు ఏమైనాయి? ఇలా మరి జాతి తప్పినరా, నీతి తప్పినరా? మీలాగా పరుష పదజాలం మేము మాట్లాడలేం, కానీ మరి మీకు మీ మాటకు కట్టుబడి ఉంటారా లేదా మీరు జాతి నీతి తప్పుతారా అని చెప్పేసి ఇలా అడగాల్సిన అవసరము మాకు ఏర్పడ్డది. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ 2 మాటలు మాట్లాడుతుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక మాట మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ గారేమో దేశంలో పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో మాట్లాడుతాడు రాహుల్ గాంధీ గారు. పద్మవ్యూహంలో బీసీలను ఎస్సీ ఎస్టీలను పద్మవ్యూహంలోకి నెట్టి ఆ రోజు అభిమన్యులాగా చంపాలని చూస్తున్నారు. కానీ మేము మాత్రము అభిమన్యులాగా చేయము, ఈ బీసీ ఎస్సీ ఎస్టీలని మేము అర్జునులాగా మారి ఈ పద్మవ్యూహం నుంచి కులగణన అనే ఒక సాధనంతో బయటకు తీసుకొస్తామంటున్నాం. కులగణన అనే సాధనం ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీలు అనే వాళ్ళని పద్మవ్యూహం నుంచి బయటకు తీసుకొస్తా అని చెప్పేసి మరో కృష్ణులాగా రాహుల్ గాంధీ గారు అవతారం ఎత్తింది. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు మీరు పద్మవ్యూహం నుంచి బయటపడడం కోసము మమ్మల్ని బీసీలను బయటపడడం కోసం ప్రయత్నం చేస్తున్న ఒక అభినవ కృష్ణులాగా మాట్లాడుతుంది కదా, రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నారు కదా అభినవ్ అంబేద్కర్ లాగా. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావట్లేదని అడుగుతా ఉన్నాం. అందుకోసం చివరిగా కృష్ణన్న మాట్లాడతారు, మేము చివరిగా ఒకటే ప్రకటిస్తూ ఉన్నాం, అందరం కృష్ణ నాయకత్వంలో మాకు మిగిలింది అన్ని పోరాటాలు చేసినాం, అన్ని పోరాటాలు అయిపోయినాయి, రౌండ్ టేబుల్ అయిపోయినాయి, దీక్షలు అయిపోయినాయి, సదస్సులు అయిపోయినాయి, ధర్నాలు అయిపోయినాయి, చివరికి సెక్రటరియట్ ముట్టడి కూడా చేసినాము, అరెస్ట్ అయినాము, జైల్లోకి పోయినటువంటి సందర్భం. కాబట్టి ఇవాళ మా పోరాటం ఇది, మా కళ్ళ ముందర జరుగుతున్నటువంటి అన్యాయం. ఇవాళ మా కళ్ళ ముందర బీసీలను మోసం చేసే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. అందుకోసమే అందరం నిర్ణయించుకున్నాము, కృష్ణన్న నాయకత్వంలో మేము కృష్ణన్నని అడుగుతూ ఉన్నాము. కృష్ణన్న ఆరోగ్య రీత్యా వారు ఆమరణ నిరాదీక్ష నేను కూర్చుంటా అంటే, అన్న మీరొద్దు, మీ తరపున మేమంతా కూర్చుంటాం, 42 మంది మేము కూర్చుంటాం. 42% రిజర్వేషన్స్ కావాలి కదా మనకు, 42% కావాలి కాబట్టి 42 మందిని మేమంతా మీ తరపున సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తాము. ఇది కేవలం 42 మంది కాదు, ఈ తెలంగాణ ఉన్నటువంటి 4 కోట్ల మందిలో 2 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధులుగా మేము 42 మంది కూర్చుంటాము. మేము సామూహిక ఆమరణ నిరాదీక్ష పోతాము. ఎప్పుడు పోతామంటే, మేము చెప్పినటువంటి మాటల్ని పెడచెవిన పెట్టి, నువ్వు కులగణన చేయకుండా 42% స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ రోజు షెడ్యూల్ నువ్వు ప్రకటిస్తావో ఆ రోజు మేము అందరం కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. నువ్వు కులగణన చేయకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కోసము నువ్వు షెడ్యూల్ ఇచ్చినటువంటి రోజునే మేము 42 మందిని సామూహిక ఆమరణ నిరాదీక్ష చేస్తాము. దీనికి మొత్తం అన్ని పార్టీల యొక్క సంఘీభావాన్ని మేము కూడగట్టాల్సిన అవసరం ఉన్నది. అందుకోసమే కృష్ణన్న నాయకత్వంలో భవిష్యత్తులో రేపు అందరూ నిర్ణయించుకొని కృష్ణన్న నాయకత్వంలో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం పెడతాము.
అంతమంది మేధావులని కూడా కన్సల్టేషన్ కమిటీ వేస్తాము, వేసి మేము చేసే దీక్షకి అందరం కూడా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ అన్ని వర్గాల ప్రజలు సంఘీభావం చెప్పడం కోసము మేమందరం కూడా మీ అందరూ మద్దతు కోరుతా ఉన్నాము. ఇవాళ మేము ఒకటి నిర్ణయించుకున్నాము, మా చావో 42% రిజర్వేషన్స్ కావాలని చెప్పి మేము తేల్చుకుంటాం. ఇలా మేము అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, మీరు నిజాయితీ ఉంటే, మీకు జాతి ఉంటే, నీతి ఉంటే, నిజంగా మీరు మాట్లాడినట్టు మాటకు మీకు విశ్వసనీయత ఉంటే మీరు 42% ఇమీడియట్గా కులగణన చేసి ఇవ్వాలి. అట్లా కాకుండా ఏ కార్యక్రమం చేసినా మాకు ఆమోదయోగ్యం కాదని చెప్పి తెలియజేస్తూ, మరి ఖచ్చితంగా మరి అన్న మాకు మద్దతుగా ఉన్నాడు. వారి ఆరోగ్యరీత్యా వారిని ఈ సామూహిక దీక్షలో పాల్గొనకుండా మాకు సంఘీభావం చెప్పాలని మేము కోరుతా ఉన్నాము. మేము మాత్రము ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజే సామూహిక ఆమరణ దీక్ష మొత్తం విద్యార్థుల్ని, కవులు, కళాకారులు అందరినీ కూడా కట్టుకొని, అన్ని సంఘాలు కూడా కట్టుకొని మేము చేస్తాము. ఇప్పుడు అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. బీసీ సంఘాల అగ్రనేతలందరికీ, సభకు అధ్యక్షత వహించిన రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఉద్యమ నాయకుడికి, వీళ్ళందరూ ఉద్యమ నాయకులు, ప్రతి బీసీ ఉద్యమం లోపల పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకులు అందరికీ, మీడియా సోదరులకు, రాష్ట్ర ప్రభుత్వము మేము అడగకుండా ముందే మేము జనగణన చేస్తాం, కులగణన చేస్తాము, బీసీ రిజర్వేషన్ 42%కు పెంచుతామని ప్రకటించారు. దీన్ని నమ్మి రాష్ట్రంలో ఉన్న బీసీలంతా పోనీ వీళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు, కేంద్ర మంత్రులు అవుతున్నారు, మాకు కనీసం సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అవుతాము, ఇవి అయిన తర్వాత మాకు పునాది ఏర్పడుతుంది రాజకీయంగా. ఆ తర్వాత మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులు అవుతాం, ముఖ్యమంత్రులు అయితే ఈ రాష్ట్రంలో బీసీలకు అవకాశం రాలేదు, ఫ్యూచర్లో వస్తుంది అని చెప్పి ఆశతోటి సర్పంచులలో, ఎంపీటీసీలలో రిజర్వేషన్లు వస్తే మేమందరం సర్పంచులు అవుతామని గ్రామాన ఉన్న యువకులు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించారు. ఈరోజు అంతేకాదు, రాహుల్ గాంధీ ఇక్కడ వచ్చినప్పుడు బీసీ రిజర్వేషన్లు, బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు, అదే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, అన్ని రకాలుగా బీసీలను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన మరునాటి నుంచే సన్నాయి నొక్కుతున్నారు, కులగణన చేయకుండా సాకులు నింపుతున్నారు. ఇవి ఇప్పటి వరకు వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే అనుమానాస్పదంగా ఉన్నది. అందుకే ఎప్పటికప్పుడు మేము హెచ్చరించుకుంటూనే వస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ముందుకట్ట ఉచితే తప్ప ముందుకో జాతి. ఎందుకంటే వాళ్ళే ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని శతాబ్దాల తరబడి ఏలిరు. వీళ్ళంతా అంత తొందరగా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. గ్రామాలు వాళ్ళే ఏలిరు, తాలూకాలు వాళ్ళే ఏలిరు, రాష్ట్రాలు వాళ్ళే ఏలిరు, దేశాన్ని వాళ్ళే ఏలిరు. బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూసుకున్నాడు. ఇట్లాంటి వారు అధికారాన్ని పేద కులాలకు ఇవ్వడానికి అంత తొందరగా ఒప్పుకోడు. ఇక్కడ కూడా అది కనిపిస్తుంది అన్నమాట. ఒకవైపు ఢిల్లీ లెవెల్లో వాళ్ళందరూ కులగణన చేయాలి, రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెంచాలని ఇండియా కూటమి అంటుంటే, వీళ్ళు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుంటూ మా కులపల్లే రాజ్యం వెళ్ళాలి, గ్రామం నుంచి రాష్ట్రం వరకు అనేటటువంటి ప్రవర్తనలు. దీంతో రాష్ట్రంలో ఉన్న బీసీ కులాల వారు అజ్ఞాయం వండుతున్నారు. ఎన్ని రోజులు పెత్తనం, ఎన్ని రోజులు దొరతనం, మేమేరొద్దా, మేము ఓట్లేస్తే మేము పంట పండించి దేశ సంపద సృష్టిస్తున్నాం, మేము కష్టపడి పన్నులు కడుతున్నాం, బడ్జెట్ వాళ్ళే తింటున్నారు, విమానాలు వాళ్ళే ఎక్కుతున్నారు, కార్లు వాళ్ళే ఎక్కుతున్నారు, మేమందరం కష్టాన్ని చేసి వీళ్ళకి ధర వేయాలని ప్రతి గ్రామంలో యువకులు చదువుకున్నారు, విద్యావంతులు ఉన్నారు, అర్థం చేసుకున్నారు, ప్రజలందరూ చైతన్యమైనరు, ఈరోజు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే గత 4 నెలలకు హెచ్చరించుకుంటూ వస్తున్నాం. మేము కొత్తగా చెప్పేది ఏం లేదు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు సాకులు చెప్తున్నారు, ఎట్లా తప్పించుకోవాలి పెద్దకూడా. ఇక్కడ తప్పించుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ఒకరికి, ముఖ్యమంత్రికి, ఒక 2 బీసీ నాయకులకు సంబంధించిన విషయం కాదు, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మంది బీసీలకు సంబంధించిన అంశం. ఎవరు కూడా ఈ విషయం లోపల పక్కదారి పట్టొద్దు. బీసీ నాయకులందరూ తమ బేసిజాలు పక్కకు పెట్టి జాతి కోసం ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో ప్రతి కులం, అన్ని కుల సంఘాల నాయకులు, యాదవ సంఘం, కుర్మ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, మున్నూరు కాపు సంఘం,
విశ్వబ్రహ్మణ సంఘం నాయకులు, అనేక రజక సంఘం, న్యాయబ్రహ్మణ సంఘం, అన్ని కుల సంఘాలు, బలిజ సంఘం, ఈ నాయకులంతా తమ జీవితాలను త్యాగం చేసి బీసీల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. రిజర్వేషన్లు ప్రభుత్వానికి దీనివల్ల ఏమి నష్టం లేదు. ఏం బడ్జెట్ అడుగుతలేం, భారం ఎత్తుతలేం, అప్పులు దమ్మని చెప్తలేం. కేవలం మా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచు. దీనికోసం సాకులు ఎన్నుకోకుండా చిత్తశుద్ధితోటి నిజాయితీతోటి ప్రభుత్వం ప్రవర్తించాలి. మీరు సాకులు లెంగితే మాకు అర్థమవుతుంది. అప్పుడే మీరు సాకులు లెంగుతున్నారు పెంచకుండా అనేది అర్థమవుతుంది. కులగణన చేయడానికి ఏముంది? కేసీఆర్ 2014లో ఒకటే రోజు కులగణన చేయించాడు. 2 రోజులు ప్రిపేర్ అయ్యిండు, 1 రోజు కులగణన చేశారు. మీరు 8 నెలలు అయితే కూడా ప్రిపరేషన్ లేదు, బడ్జెట్ కేటాయించారు. అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం లేదు. ఇక్కడ కనిపిస్తుంది మీ యొక్క ధోరణి. అందుకే ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కులగణన చేయాలి, రిజర్వేషన్లు పెంచాలి. దీనికి ప్రభుత్వము లీకేజీలు ఇస్తుంది అప్పుడప్పుడు మెల్లగా. రిజర్వేషన్లు పెంచితే సుప్రీంకోర్టుకి అడ్డంకులు సృష్టిస్తుంది. సుప్రీంకోర్టు అడ్డంకులు సృష్టిస్తారు. ఉత్తరప్రదేశ్ కేసులో ఒక కేసు లోపల జనాభా లెక్కలు కరెక్ట్ ఉంటే రిజర్వేషన్లు పెంచవచ్చు అని చెప్పింది. పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా చెప్పింది. మద్రాసులో ఇప్పుడు 70% రిజర్వేషన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు అడ్డుకుంటుందా? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే షెడ్యూల్లో పెట్టవచ్చు. సుప్రీంకోర్టులో బలమైన నాయకులను పెట్టి పోరాడవచ్చు. కేంద్ర ప్రభుత్వం 10% అగ్రకులాలకు రిజర్వేషన్లు పెట్టింది. అక్కడ సుప్రీంకోర్టుకు పోయింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టులో పోయినా మేము కూడా కొట్లాడతాం, మీరు కూడా బలమైన వాదనలు వినిపిస్తే అక్కడ కేసు ఓడిపోయే ప్రశ్న లేదు. మీ మీద భారం అవుతుంది. పెట్టి మీరు అక్కడ కొట్లాడు. ఎన్ని రోజులు సాగుతుంది ఈ ప్రపంచం? కోర్టుల పేరు మీద, నాయకుల పేరు మీద, పార్టీల పేరు మీద బీసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? కాబట్టి బీసీ నాయకులందరూ కూడా, అన్ని కులాల నాయకులు కూడా తెగించి ఎన్ని రోజులు ఈ బానిస బతుకులు, ఎన్ని రోజులు ఓట్లేసే యంత్రాలు. అందుకే మీ త్యాగాలు గొప్పవి. కుల సంఘాలు అనేక పనులు వదులుకొని, కాంట్రాక్టులు వదులుకొని, వ్యాపారాలు వదులుకొని కులాల అభివృద్ధి కోసం పోరాడుతున్నారు. ఒక్కసారి బలమైన బీసీ ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే తెగించి పోరాడిరో, బలమైన బీసీ ఉద్యమం కోసం ఒకసారి పోరాడితే తప్పనిసరి ప్రభుత్వం భయపడుతుంది. మన వాట మనకిస్తుంది. మన వాట లేకుండా మన వాట వాళ్ళే తింటున్నారు, వాళ్ళ వాట వాళ్ళే తింటున్నారు. మన వాట కూడా దోసుకొని తింటుంటే ప్రేక్షక పాత్ర వహిస్తారా? ఇది బీసీలో బిచ్చ పోరాటం కాదు, ఆత్మ గౌరవ పోరాటం, తెగించి చేసే పోరాటం. ఒక్కసారి పోరాటం చేస్తే అన్ని తరాలకు లాభం అవుతుంది. 76 ఏళ్ళు మోసపోయాము, అన్యాయం గురయ్యాము. ఇప్పుడు కనీసం ఈ తరంలో పోరాడితే, ఒక 8 రోజులు 10 రోజులు పోరాడితే, తెగించి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధమైతే మన ముందు తరాలన్నీ కూడా గౌరవంగా బతుకుతాయి. అధికారంలో వాట, సంపదల వాట, బడ్జెట్ల వాట, అన్నిట్ల వాట వచ్చి మన జాతులన్నీ కూడా పైకి వస్తాయి. కాబట్టి పెద్దలందరూ ఇళ్ళలో కూర్చుంటే కాదు, తెగించి పోరాడడానికి ముందుకు రావాలని కుల సంఘాల నాయకులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీ శ్రేణుల్లో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ ఇప్పుడు ఉద్యమ పందా మార్చాలనుకుంటున్నాను. అమర నిరాహార దీక్ష ఏ రోజైతే మనం ప్రకటిస్తామో ఎన్నికలు, ఆ రోజు ఎక్కడికక్కడ వాడ పల్లె ఇల్లు అమర దీక్షకు సిద్ధం కావాలి. దీనివల్ల జరిగేది ఏంటంటే ఉద్యమం అన్ని ఇళ్ళకి రీచ్ అవుతుంది. దీని మూలంగా పోరాటం ఇంకా ఉధృతం అవుతుంది. నా ఆరోగ్యం బాగలేకున్నా నా జాతి కోసం నేను కూడా దీక్ష చేయాలని చెప్పి నిర్ణయించాను. కాబట్టి డాక్టర్లు నీ ఆరోగ్యం బాగలేదు చేయొద్దని అడిగారు. లేదు, నేను చేస్తాను, నా జాతే ముఖ్యం. 50 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా. హాస్టళ్ళు పెట్టించాం, గురుకులాలు పెట్టించాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం, స్కాలర్షిప్లు పెట్టించాం, ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇది చాలా ఈ పంచాయతీ రిజర్వేషన్లు కూడా 86లో పెట్టించాం. మేము 20 పెట్టిస్తే 20 నుంచి 34 పెంచుకున్నాం. మళ్ళీ 34 నుంచి తగ్గాయి. అయినా ఇప్పుడు అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కానీ, సుప్రీం కోర్టు కానీ ఎట్టి పరిస్థితుల ఈ రిజర్వేషన్లకు అడ్డు తగలవు, తగిలినా అది గెలవదు. కాబట్టి
ప్రభుత్వం చిత్తశుద్ధితో వెంటనే 42% పెంచాలి. ప్రభుత్వం ముందు ఇంకొక మార్గం కూడా ఉంది. సుప్రీంకోర్టు ఏదో చేస్తుంది అనుకుంటే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఫుల్ మెజార్టీ ఉంది. ప్రైవేట్ బిల్లు పెట్టి పెంచుకునే అవకాశం ఉంది. దానికి మీ చిత్తశుద్ధి నిరూపించుకో. ప్రైవేట్ బిల్లు పెట్టి కానీ సుప్రీంకోర్టులో కానీ పెంచి నువ్వు పోరాడు. కానీ పెంచకుండా లెక్కలు తీయకుండా, లెక్కలు తీస్తేనే సగం ప్రాబ్లం పోతుంది. కాబట్టి ప్రభుత్వం కుట్టి సాకులు లెక్కకుండా వెంటనే రిజర్వేషన్లు పెంచడానికి పెంచి జనాభా లెక్కలు తీసి కుల లెక్కలు తీసి పెంచాలని ఈ ఉద్యమం లోపల సర్పంచులు కావాలనుకునేవారు. కులపరంగా కులం వాళ్ళు కూడా కులం వాళ్ళందరూ చిన్న చిన్న స్కీములు గొల్లు బల్లు మేకలు తోకలు చేపలు కొట్లాడడం వాటి కూడా అవసరమే దినవారి బతుకులకు. కానీ ఈ కులాల యొక్క ఆత్మగౌరవం పెంచడానికి, ఈ కులాల సామాజిక హోదా పెంచడానికి మడువు బంగారం కంటే మాసమెత్తు అధికారం విన్నా సర్పంచులు అయితే, ఎంపీటీసీలు అయితే, జెడ్పీటీసీలు అయితే తోవడుతుంది. రేపు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. అనేక మంది సర్పంచులు అయిన వాళ్ళు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు కూడా అయిన వాళ్ళు ఉన్నారు. కర్పూర్ ఠాకూర్ మొదట సర్పంచ్, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యేటంత వరకు ఎదిగాడు. కాబట్టి సర్పంచ్ అనేది ఒక పునాది. కాబట్టి మీ ముందు రాజకీయ భవిష్యత్తుకు ఈ సర్పంచ్ రిజర్వేషన్లు, ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్లకు గ్రామ స్థాయి నుంచే మీరు అందరు తెగించిపోవడానికి సిద్ధం కాదు. మిమ్మల్ని మనకు రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు పోరాడే హక్కు కల్పించాడు రాజ్యాంగంలో. ఏ పోలీస్ కేసులు ఏం చేయి, డెమోక్రటిక్గా శాంతియుతంగా. బ్రిటిష్ వాడు ఏం చేయలేడు, మనకు స్వతంత్రం నుంచి పారిపోయాడు. వీళ్ళు ఇంకో దొరలైన బ్రిటిష్ దొరలు లేక. కాబట్టి మనం పోరాడితేనే ఇప్పుడు సర్పంచులు పెరుగుతాయి. తర్వాత ఈ పోరాటం పునాది అవుతుంది మనకు. రేపు అసెంబ్లీ రిజర్వేషన్లు వస్తాయి, ఎంపీ రిజర్వేషన్లు వస్తాయి, విద్యాలయాల లోపల మీ పిల్లలకు జాబ్లు వస్తాయి, ఆ రిజర్వేషన్లు పెరుగుతాయి. కాబట్టి ప్రతి గ్రామం లోపల ప్రతి స్థాయిలో ఉన్నటువంటి లీడర్ మీరు అందరూ తెగించి పోరాడడానికి, నాకు ఆయన దోస్తు ఈయన దోస్తు వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన బంద్ చేయండి. మీరు దోస్తానం వేరు, దోస్తులు మీకోసం కొట్లాడుతుర్రా, రేవంత్ రెడ్డికి వచ్చి ఒత్తిడి తెస్తుర్రా దోస్తులు సారు. వాళ్ళందరూ పెద్ద కుటుంబమని ఉన్నారు చాలామందికి. వాళ్ళు మనకు వేస్తే వాళ్ళ అవకాశాలు అవుతాయి. కాబట్టి మొహమాట పడకుండా బీసీ సంఘాలు, నాయకులు, పెద్దలు, గ్రామ పెద్దలు, పెద్ద లీడర్లు, కుల సంఘాల పెద్దలు అందరూ మీరు తెగించి పోరాడడానికి సిద్ధపడాలి. ఒక్కసారి తెగించి పోరాడితే మొత్తం మన డిమాండ్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఇక్కడ రిజర్వేషన్లు పెరుగుతాయి, రేపు ఉద్యోగాల రిజర్వేషన్లు పెరుగుతాయి, ఎంబీబీఎస్ సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకు. ఆ తర్వాత బడ్జెట్ పెరిగి ప్రతి ఇంటికి మేము డిమాండ్ చేస్తున్నాం 20 లక్షల రూపాయలు ఇచ్చి ఉపాధి పథకాలు పెట్టాలి బీసీలకు అని చెప్పి. ఇవన్నీ వస్తాయి. బీసీలు అంటే భయపడే రోజు వస్తుంది. ఇళ్ళలో కూర్చొని టీవీలు చూసుకుంటే కూర్చుంటే సరిపోదు, చెట్ల కింద కూర్చొని ముచ్చట్లు పెడుతుంటే సరిపోదు. ఒక్కసారి మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో అత్యధిక హాస్టళ్ళు ఉన్నాయి, 6000 హాస్టళ్ళు. ఉత్తరప్రదేశ్, బీహార్లో కూడా లేవు, మధ్యప్రదేశ్లో కూడా లేవు, మహారాష్ట్రలో కూడా లేవు, 1000 హాస్టళ్ళు కూడా లేవు. ఇక్కడ అన్ని హాస్టళ్ళు ఎట్లా వచ్చినాయి? ఇంట్లో కూర్చుంటే రాలేదు. నేను 1978 లోపల 76, 77 లోపల హాస్టల్ పెట్టాలంటే ప్రభుత్వం సంవత్సరానికి 5-6 హాస్టళ్ళు పెట్టేది. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఉద్యమం ఎట్లా తీసుకుంటుందని. అయితే అప్పుడు ఈ ప్రభుత్వం వినడం లేదని 2000 మందితోటి మొత్తం యూనివర్సిటీ నుంచి పిల్లలందరినీ బస్సులు హైజాక్ తీసుకొని వచ్చి అసెంబ్లీ దగ్గరికి వచ్చి దిగి జంపు చేసి పోలీసులను దొబ్బి అసెంబ్లీ అంతా తుక్కుగా వలగొట్టాము. ఆ రోజు సాయంత్రం అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి పిలిచించి ఎందుకు వలగొట్టారు అసెంబ్లీ, మమ్మల్ని అందరి మీదకి రాళ్ళు ఎందుకు వేసారు అని అడిగాడు. అంటే మేము హాస్టల్ పెట్టాలి, చదువుకుంటామని అడుగుతున్నాం. అడిగితే కూడా మీరు హాస్టల్ పెడతలేరు. ఎన్ని హాస్టల్ కావాలన్నాను? 500 కావాలన్నాను. దెబ్బకి అదే రోజు సాయంత్రం 300 బీసీ, 200 ఎస్సీ, 100 ఎస్టీ హాస్టళ్ళు మంజూరు చేశారు. ఎప్పుడైతే ఉద్యమం లోపల పట్టు కనిపిస్తుందో అప్పుడే ప్రభుత్వం. నేను ఇప్పుడు మిమ్మల్ని అట్లా వలగొట్టు అసెంబ్లీ అని చెప్తలేను ప్రజలందరికీ. మనం మీ ఉద్యమంలో స్పిరిట్ కనిపించాలి, బీసీలు తిరగబడతారన్నటువంటి వాతావరణం కనిపించాలి. ఊళ్ళల్లో లీడర్లన్నా రానియొద్దు, రోడ్లు బ్లాక్ చేయడము. ఇక్కడ హర్యానా లోపల
జాట్లు రిజర్వేషన్లు కావాలని ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు, పైపులు దొవి. రాజస్థాన్లో గుజ్జాలు రోడ్డు దొవి రవాణా బంద్ చేశారు. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఉద్యమం యొక్క పోరాట పట్టుకు గుర్తించి వాళ్ళ డిమాండ్ అన్ని ఒప్పుకుంది. మనం కూడా శాంతియుతంగా వాళ్ళలాగా రోడ్డు దువ్వమని నీళ్లు బంద్ చేయమని అసెంబ్లీ వెళ్ళగొట్టమని చెప్తలేను. కానీ మనం అందరం ప్రజలను గుంపు కదలాలి, ఎక్కడికక్కడ 100 మందితో ఉద్యమాలు చేయాలి. చేస్తే అప్పుడు ప్రభుత్వం అనే బీసీ లోపల పోరాడే తత్వం పెరిగింది. వాళ్ళ డిమాండ్ ఒప్పుకోవాలి, బడ్జెట్ ఇవ్వాలి, రిజర్వేషన్లు పెంచాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే బ్యాంకు రుణాలు ఇవ్వాలి తక్కువ వడ్డీకి అని అనేకమైనటువంటి సౌకర్యాలు వస్తాయి. బీసీలో మనం పోరాటం చేసి గుర్తింపు దాకపోతే మన బతుకంతే బానిస బతికే ఉంటుంది. ఎన్నేళ్ళైనా ఇప్పటికీ బానిస బతుకులే. కాబట్టి ఇప్పటికైనా బీసీలు తెగించి పోరాడడానికి సిద్ధం కావాలి. ఎప్పటి తెలంగాణ వస్తుంది అనుకుంటారా ఎవరైనా? ఇంపాసిబుల్ అనుకుంటారు. 70 ఏళ్ళు పోరాడితే 60 ఏళ్ళు పోరాడితే కూడా రాలేదు. ఎట్టొచ్చింది? అన్ని పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తే దిగొచ్చి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నది. ఇప్పుడు కూడా బీసీలు తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ చేశారో ఊరు వాడ ఇల్లు కదలాలి, మనిషి కదలాలి. అప్పుడు ప్రభుత్వం భయపడిపోతుంది. బీసీలు ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలు కదిలితేనే ప్రభుత్వాలు భయపడతాయి, పార్టీలు భయపడతాయి. అన్ని పార్టీలు ముందుకు వస్తాయి. ఇప్పుడు ఏదైనా పార్టీ అడుగుతుందా? బీసీ సంఘాలు మనమే అడుగుతున్నాం. రిజర్వేషన్లు చుక్కులుగా ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, జెండాలు పెట్టుకున్నారు, ఓట్లు అడుగుతారు. వాళ్ళు ఎవరైనా అడుగుతున్నారా? తొందరలో వాళ్ళని కూడా పెట్టి అడుగుతాం. కాబట్టి బీసీలు అందరూ, మన సోదరులందరూ మీ త్యాగాలు వృధా అవ్వద్దు, మీ పోరాటం వృధా అవ్వద్దు. మీరు ఈ సమయం చేసి ఎంతో బీసీల కోసం, కులాల కోసం పోరాడుతున్నారు. అది ఈరోజు ఫలించే రోజు వచ్చింది, గుర్తింపు పొందే రోజు వచ్చింది. అందుకే పెద్ద ఎత్తున కదలాలి. ప్రతి గ్రామంలో దీక్షలు చేసినట్టుగా తయారు కావాలి. ప్రతి జిల్లా లోపల కూడా దీక్షలు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొవాలి. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ మన పోరాటం బీసీల పోరాటం, ఆకలి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం అని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాం. హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వరరావు. మీడియా సోదరులకు నమస్కారాలు. నా పేరు బత్తుల సిద్ధేశ్వర్లు, హిందూ బీసీ మహాసభ. గత 3 నెలల నుంచి మేము తీసుకుంటున్న కార్యక్రమానికి మీరు సాక్షులు. కానీ ప్రభుత్వం కనీస స్థాయిలో కూడా అటువైపు చర్యలు తీసుకోవడం లేదు. నిన్న రాత్రి ఏదో తీన్మార్ వార్తలలో లెక్కలు చేయడానికి ఇంకా ప్రభుత్వం సిద్ధమైంది అని చెప్పేసి ఒక వార్త రావడం జరిగింది. కానీ లెక్కలు చేస్తుందట. లెక్కలు దేనికోసం చేస్తాం? ఒక ఛాయ్ డబ్బా పోయినప్పుడు మనం ఎంతమంది ఉన్నామని లెక్కలు చేసి 10 మంది ఉంటే 10 ఛాయలు చెప్పుకుంటాం. కానీ ఇది లెక్కలు చేస్తున్నా అంటూ ఇంకోవైపు ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్న పరిస్థితున్నది. అంటే లెక్కలు చేస్తాం కానీ ఎన్నికల్లో 42% ఇవ్వము అనేది వాళ్ళ అంతర్గత విషయం, తప్పితే తుప్ప అనమాట. అందుకని ఈ పోరాటాన్ని కంటిన్యూషన్లో భాగంగా అన్ని పోరాట రూపాలు అయిపోయి ఇవాళ ఆమరణ దీక్ష అనేది ప్రకటించక తప్పనిసరి పరిస్థితి అయింది. అట్లాంటి దీక్షకు మా భీష్మ పితామహుడు ఇవాళ నా వయసు ఇంతున్నా నేను ఆమరణ దీక్ష కూర్చుంటున్నా అని చెప్పేసి మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా అవసరమైతే మేమేం సాయుధ యుద్ధం చేస్తలేం, ఈ ఆమరణ దీక్షలో మా ప్రాణాలు పోయినా సరే చట్టసభల్లో బీసీ వాటా సర్పంచుల అనేది మేము సాధించి తీరుతామని చెప్పేసి దీనికోసం సామూహిక ఆమరణ దీక్ష అన్న ఒక్కడు కాదు, అన్నని మేము వద్దంటున్నాం, అయినా అన్న చేయడానికి సిద్ధమైండు, మాతో ఉండడానికి సిద్ధమైండు. కనుక సామూహికంగా 42 మంది సింబాలిక్, ఇంకెక్కువనే చేస్తారు కానీ 42% అమలు చేయాలని చెప్పేసి ఈ 42% చట్టసభల్లో స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మీరు కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన విధంగా మీరిచ్చిందే, మేము అడిగేది ఇంకా చాలా పెద్దగా ఉంటుంది, మా జనాభా నిష్పత్తి ప్రకారం అడుగుతాం మేము, కానీ మీరు ఇచ్చిన దాన్ని అమలు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. దీనికి గత ఈ 2-3 రోజులలో స్పందన రానట్టయితే మేము ఈ 2-3 రోజులలో అఖిలపక్ష సమావేశం పెట్టి దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకి తర్వాత ప్రభుత్వానికి సమాచారం అందించడంలో మీరు మాకు సహకరిస్తున్నందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం. మరి ఉద్యమాల్లో బీసీ ఉద్యమాల్లో ముందున్నటువంటి నాయకులు
మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపతుల నరేందర్ గౌడ్ గారు. పెద్దలు మా పెద్దన్న బీసీల పక్షపాతి, ఈ దేశంలోనే బీసీలకు ఒక మార్గం చూపించినటువంటి నాయకుడు మా ఆర్ కృష్ణన్న గారికి, ఈ కార్యక్రమాన్ని హోస్టింగ్ చేస్తున్నటువంటి రాజారాం యాదవ్ అన్న గారికి, బత్తుల సిద్ధన్న గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను కృష్ణన్నను దాదాపుగా 95 ఆ ప్రాంతం నుంచి చూస్తున్నా. లాక్ కట్టుకొని ఆయన ఎమ్మడి తిరిగిన, నేను నిక్కరేసుకొని తిరిగిన వల్ల నేను ఒక్కని అన్న మా హాస్టల్కి వచ్చి నన్ను తీసుకుపోయి, మా అన్న దగ్గర ఆ రోజు ఏ స్పిరిట్ ఉందో ఇప్పుడు అంతకంటే డబుల్ స్పిరిట్ ఉంది. మేమందరం అన్నా నువ్వు పెద్దోనివి, నువ్వు కూర్చోవద్దన్నా మేము కూర్చుంటామంటే నేనే ముందు కూర్చుంటా అంటూ, అది కృష్ణన్న నుంచి అంత స్ఫూర్తి పొందింది ఈ తెలుగు రాష్ట్రాల్లో, ఆ తర్వాత దేశంలో కూడా. చాలామంది నిన్న మొన్న నేను సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టిన, నేను ఆమరణ నిరాదీక్ష కూర్చుంటున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరపున అని చెప్పేసి. నాకు అనేక మంది ఫోన్లు చేసారు, కృష్ణన్న ఏమంటున్నాడు అంటే, కృష్ణన్న కూడా కూర్చుంటాడంటుంది ఇంటలేడంటే, లేదన్న అన్న కూర్చోవాల్సిన అవసరం లేదు, మీరు అందరూ కూర్చోరి, అన్న మనకు జస్ట్ మీడియా కోఆర్డినేట్ చేసి సరిపోతుంది, వాయిస్ ఇచ్చి సరిపోతుంది, అద్భుతంగా మాట్లాడతాడు అన్న అని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. ఇంకా చాలామంది ఏమంటున్నారు అంటే, మీరు హైదరాబాద్లో చేయరన్న, నేను మా మండల్లో చేస్తాం, మేము మా గ్రామంలో చేస్తాం, మేము మా తాలూకులో చేస్తాం, మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో చేస్తాం, మేము ఇట్లా ఆలోచనలు చేస్తున్నాం, అనేక మందిని కూర్చోవాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది వాళ్ళ అభిప్రాయాలు నాతో చెప్పారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నాను. ఆయన ఏమంటాడు, బీసీల ఉద్యమ నాయకుడు, నా యాదున్న కాంచి కృష్ణన్న అనేక ఉద్యమాలు చేసిండు, కోట్లాది మందికి స్కాలర్షిప్లు, పింఛన్లు, ఆ తర్వాత హాస్టల్ సీట్లు ఇప్పించిండు, కృష్ణన్నకు నేనే పెద్ద అభిమానిని అంటాడు. నేనే కృష్ణన్నకు పెద్ద అభిమానిని, ఆయన నుంచి స్ఫూర్తి పొందిన, ఆయనని ఒక ఐకాన్గా అనుకొని నేను రాజకీయాల్లోకి వచ్చిన, కృష్ణన్న లాంటి వ్యక్తులు మనకు దేశంలో అవసరమని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు అంటాం కూడా, నేను మీడియాలో కూడా పబ్లిక్ మీటింగ్లలో కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. కానీ ఈరోజు బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వమనేది కాంగ్రెస్ పార్టీని బీసీలు అడగలేదు. కాంగ్రెస్ పార్టీ తన అధికారంలోకి రావడం కోసం రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, గొప్ప విజనున్న నాయకుడు ఆయన. అంత గొప్ప నాయకుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండటం కూడా ఈ దేశం గర్వించదగ్గ విషయం. కానీ ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆదేశాలను పాటించడంలో వెనుకబడుతున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి, తర్వాత 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి, ఇచ్చిన రిజర్వేషన్లో ఉపవర్గీకరణ చేయాలి. ఇంత క్లారిటీగా క్లారిటీగా ఉంది, పిచ్చి క్లారిటీ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు మీనామేషాలు లెక్కించడం జరుగుతుంది. కానీ దీన్ని మళ్ళీ ఒప్పించడం కోసం కర్ణాటక నుంచి మళ్ళీ మా జాతి నాయకుడైన సిద్ధరామయ్య గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, రాహుల్ గాంధీ గారిని, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ప్రణాళిక, అద్భుతమైనటువంటి ప్లాను కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోటి ఇవ్వడం జరిగింది. దాన్ని నమ్మే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల సమస్యలు తీరుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పనిచేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి మాట పోగొట్టే విధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓట్లన్నీ కూడా బీసీలయ్యే. మీరు ముఖ్యమంత్రి కావడానికి బీసీలు పెట్టిన భిక్ష మీకు ముఖ్యమంత్రి సీట్ అని గుర్తుపెట్టుకోండి. మా వాళ్ళు సర్పంచ్లు అయితేనో, కౌన్సిలర్లు అయితేనో, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, లోకల్ బాడీస్లో అయితే మీరు సంతోషపడాలి, మీరు ముందుకొచ్చి చెయ్యాలి. వీళ్ళ వల్ల మీ పార్టీ ఇంకా స్ట్రెంత్ పెరుగుతుంది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు మొన్న కూడా క్లియర్గా చెప్పారు, ఆయనని పార్లమెంట్లో అవమానించారు. నీ కులం ఏందో తెలియదా, నువ్వేం కులగాన్ని అడుగుతున్నావు అన్నారు అనురాగ్ ఠాకూర్ అంటే. అయినా కూడా ఆయన అన్నాడు, మీరు నన్ను ఎంత అవమానించినా సరే ఇదే పార్లమెంట్ సెషన్లో నేను కులగణన చేపించి తీరుతా, సమగ్ర కులగణన చేపించి తీరుతా, ఈ దేశంలో ఎక్స్రే చేపించి తీరుతా, స్కానింగ్ చేపించి తీరుతా, రిజర్వేషన్లని విద్యా ఉద్యోగ రంగాలలో స్థానిక సంస్థల్లో 75% తీసుకుపోతా, అందులో ఓబీసీలకే 42% రిజర్వేషన్ కల్పించేటట్టుగా చూస్తా అని చెప్పి ఇంత రాడికల్గా రాహుల్ గాంధీ గారు ప్రపంచ వేదిక మీద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పోయి మాట్లాడి, అమెరికా పోయి మాట్లాడిండు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఏమైంది? రాహుల్ గాంధీ గారిని ఆయన అనుకరించట్లేదా? రాహుల్ గాంధీ గారి మాట అంటే రేవంత్ రెడ్డి గారికి అంత ఇది లేదా? రాహుల్ గాంధీ గారి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి ఇది లేదా?
కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులంతా ఎడిపోయారు. బట్టి విక్రమార్క గారు దీని మీద ఎందుకు మాట్లాడరు? శ్రీధర్ బాబు గారు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో, వాళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? బీసీల ఓట్లకి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వద్దనుకుంటున్నారా? రేపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పెను ఉప్పెన రాబోతుంది. రాష్ట్రం అగ్నిగుండంగా మారబోతుంది. బీసీలందరూ కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు. ఇది పంచాయతీ నుంచి పార్లమెంటుకు ఉన్న పంచాయతీ, పంచాయతీ లెవెల్ నుంచి పార్లమెంట్ వరకు పంచాయతీ ఉంది బీసీలకు. ఈ దేశంలో పార్లమెంటు కూడా అతలాకుతలం కాబోతుంది. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ కూడా రేపు రద్దయినా కూడా కావచ్చు. అటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఖబర్దార్ చెప్తున్నా. మీరు ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ లేకపోతే ఆ తర్వాత మిమ్మల్ని ఆ భగవంతుడే కాపాడే ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. ఖచ్చితంగా ఇప్పటికి 42 మంది రెడీగా ఉన్నారు దీక్ష చేయడానికి. రేపెల్లుండి అయితే 100లలో దాటే అవకాశం ఉంది. మండలాలలో, జిల్లాలలో విపరీతమైన రెస్పాన్స్, విపరీతంగా స్పందిస్తున్నారు. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి మా కృష్ణన్న ఆశీస్సులతోటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కృష్ణన్ననే దీనికి మొత్తం కూడా తానే నడిపించాలి. అన్నకి ఎంతో అనుభవం ఉంది ఉద్యమాల మీద. ఆయన ఎంతోమంది ఉద్యమకారులను తయారు చేసిండు. ఈరోజు బీసీలు అంటేనే కృష్ణన్న. ప్రతి బీసీ సంఘంలో పనిచేసే నాయకుడు కృష్ణన్న స్కూల్ నుంచి వచ్చినోడే. కాబట్టి కృష్ణన్ననే దీనికి అన్నీ తానే వ్యవహరిస్తాడు. మేమందరం కూడా ఆయన అనుచరులుగా ఈ ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై బీసీ. మరో ముఖ్యమైనటువంటి భాగస్వామ్య నాయకులు సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు పిడికిల్ రాజు గారు. మీడియా మిత్రులకు నమస్కారములు. గత 3 నెలలుగా బీసీల హక్కుల కోసము, బీసీల చట్టసభల్లో వాటా కోసము, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం జరుగుతున్న పోరాటం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో లేకుండా బీసీలను ఏదో నిద్రపుచ్చి తప్పుదారి పట్టించి ఎన్నికలకు పోయే ప్రయత్నం చేస్తుంది. ఈ కుట్రల్ని మేము పసిగట్టి పోరాటాలు చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సమగ్ర కులగణన చేపట్టి వాటి ఫలితాలు వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక ఈ వేదిక నుంచి బీసీల కోసం బీసీలం పోరాటం చేస్తామని కూడా మేము ప్రకటిస్తున్నాం. అన్నిటి కోసం పోరాటం చేసినాము. మా హక్కుల కోసం మేము తప్పకుండా పోరాటం చేస్తాం. ఎంతకైనా తెగించి పోరాటం చేస్తాం. రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన వాటా మీరు ఇవ్వని పక్షంలో మీరు స్థానిక ఎన్నికల కమిషన్ ఏ రోజైతే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో, షెడ్యూల్ రిలీజ్ చేస్తుందో అదే రోజు 42 మంది మీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని పల్లె పల్లెకు, బస్తీ బస్తీకి తీసుకెళ్ళి బీసీల కోసం జరుగుతున్న ఈ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రజాస్వామ్యవాదులు, ప్రతి పౌర హక్కుల సంఘ నేతలు, ప్రతి బీసీ కుల సంఘాలు, ప్రతి విద్యార్థి సంఘాలు, ప్రతి ఉద్యోగ సంఘాలు, ప్రతి నిరుద్యోగ సంఘాలు అందరూ దీనికి మద్దతు ప్రకటించాల్సిందిగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఈ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ వేదిక మీద ఆసీనులైనటువంటి బీసీ ఉద్యమాల దళపతి మా గురువర్యులు ఆర్ కృష్ణన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి రాజారామి అన్న గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే, వాళ్ళు ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడెక్కినాక బండమల్లన్న అన్నట్టుగా బీసీలను మోసం చేసేటువంటి, తొండి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వారు కానీ, అదేవిధంగా జాతీయ అగ్రనాయకత్వం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఈ యొక్క బీసీల గురించి వారు మాట్లాడుతున్నటువంటి సందర్భం. కానీ అదే పార్టీ నుంచి ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి వారు మాత్రం మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తిప్పికొట్టడానికి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డికి బీసీలకు జరుగుతున్నటువంటి పోరాటం,
ఈ పోరాటంలో నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు అందరూ కూడా రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు మీరు ఒకవేళ కులగణన చేయకుండా, అదేవిధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయకుండా గనక మీరు ఎన్నికలకు పోతే గనక ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్పేసి, ఈ రాష్ట్రంలో మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేటువంటి పోరాటాన్ని చేయడానికి మేమంతా కూడా యువకులము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ తరఫున, ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ తరఫున సిద్ధంగా ఉన్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరో తెలంగాణ పోరాటాన్ని తలపించంగా పోరాటం చేస్తాం. భారత స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మేము, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి మేము, రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి మేము, భూమి కోసం, భుక్తి కోసం పోరాటం చేసినటువంటి మేము నేడు మా బీసీ బతుకులు మార్చుకోవడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ తరఫున నేను సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సామూహిక నిరాహార దీక్షలో కూడా మా కమిటీ నుంచి కూడా సభ్యులందరం కూడా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కులగణన అనేది జరగలేదు. భారతదేశంలో ఉన్న బీసీ జనాభా ఎంతో తెలియకపోతే బడ్జెట్లో వారికి సంబంధించినటువంటి కేటాయింపులని జరగకపోవడం కారణంగా వాళ్లకు దక్కవలసినటువంటి అభివృద్ధి సంక్షేమం దక్కకుండా వెనుకబాటుతనానికి గురి కావడం జరుగుతుంది. ఇది గత పాలకులు కాంగ్రెస్ కానీ నేడు పాలిస్తున్న బీజేపీ ఆధ్వర్యంలో, బీసీ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కూడా బీసీల కులగణన జరగలేదు. ఓన్లీ బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ ఆధ్వర్యంలో 1871 నుంచి 1931 వరకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన జరిగింది. పోరాడి సాధించుకున్న స్వతంత్ర భారతదేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరిగిన కులగణన జరగలేదు. గత ప్రభుత్వంలో రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి హోదాలో పార్లమెంటులో ఈసారి జనగణనలో కులగణన జరిపిస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న సుప్రీంకోర్టుకు, అంటే కృష్ణన్న మిగతా వాళ్ళందరూ కూడా మా హక్కు, మా వాటా మాకు దక్కాలంటే జనగణన మీరు చేసి తీరాలే, ఎన్నికలకు ముందు వాగ్దానం చేసిరు, పార్లమెంట్లో ప్రకటించారు, మాకు అన్యాయం చేస్తున్నారు అన్నప్పుడు కృష్ణన్న లాంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే ఇదే మోదీ గారి ప్రభుత్వము మేము జనగణనలో కులగణన చేయమని అఫిడవిట్ దాఖలు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది. ఈ అంశాన్ని తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద మేము అధికారంలోకి వస్తే మా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జనగణనలో కులగణన జరుపుతాం, కులగణన జరిపినప్పుడు ఎక్స్రే తీసినట్టు అవుతుంది, ఎక్స్రే తీస్తేనే రోగం ఏందో తెలిస్తే చికిత్స చేయొస్తుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న బీసీల బ్రతుకులు మారాలంటే కులగణన చేసి తీరుతామని ప్రధానంగా ప్రచారం చేసిండు, ప్రధాన అస్త్రంగా. అందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే జనగణన జరుపుతాము, అందులో కులగణన చేస్తాము, కులగణనలో చేసి బీసీలకు 42% రిజర్వేషన్లను ఇచ్చి మేము స్థానిక సంస్థ ఎన్నికలకు పోతామని బీసీ డిక్లరేషన్ చేసి బీసీ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం. 100 రోజులు గడిచింది, 6 నెలలు గడిచింది, 8 నెలలు గడిచింది, నేటి వరకు జనగణన జరపట్లేదు. మార్చి 15వ తేదీన జీవో నెంబర్ 26 ఇదే రాష్ట్ర ప్రభుత్వం తీసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అదర్ వీకర్ సెక్షన్స్కు సోషియో అండ్ ఎకనామిక్ సర్వే చేస్తామని జీవో తీసింది. మార్చి 15 నుంచి ఇలా ఆగస్టు 15 దాటింది, ఎన్ని నెలలు దాటింది, ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఈ యొక్క ప్రెస్ మీట్ నుంచి బీసీ ప్రజల తరపున మేము గట్టిగా అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మీకు వచ్చిన నష్టం ఏంది? గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 15 రోజుల్లో సమీక్ష చేసి ఒకే రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిపిండు. 15 రోజుల్లో జరపగలిగినప్పుడు 4-5 నెలల నుంచి జీవో తీసి మీరు ఎందుకు జరపలేకపోతున్నారు అనేది మా ప్రధాన ప్రశ్న. కానీ సమగ్ర కుటుంబ సర్వే జరిపిన కేసీఆర్ కూడా దాన్ని తుంగలో దొక్కిండు, బయట పెట్టలేదు జనగణన. ఇది కేసీఆర్ చేసినటువంటి అన్యాయం. 34% స్థానిక సంస్థల్లో ఉన్న రిజర్వేషన్లు 23%కి తగ్గించిండు, 22.79%. 12,751 గ్రామ పంచాయతీలు ఉంటే 22.79% అంటే 2,345 సర్పంచులు అయ్యారు బీసీలు. 12,751 అంటే 6,350 మంది చిల్లర కావాలి. ఇలా 4,100 సర్పంచులు అయ్యే అవకాశాన్ని ఇలా కేవలం సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు కోల్పోయారు. అదే విధానం జరగకుండా ఆయన దొరల పాలన చేసిండు, గడీల పాలన చేసిండు. దొరల తెలంగాణ వద్దు,
ప్రజా తెలంగాణ తెచ్చుకోవాలంటే కాంగ్రెస్కు ఓట్లు వేయాలని నమ్మించి మా ఓట్లు వేయించుకొని ఇవాళ రెడ్డి వచ్చే మొదలెట్టే మాదిరిగా అదే దొర పాలనని రేవంత్ రెడ్డి కొనసాగిస్తుండు. మాకు తెలుసు దొరల పాలన గడీల పాలన చేస్తే దొరల పైన తిరుగుబాటు ఎట్లా చేయాలనో సాయుధ పోరాటంలో మా బీసీలు చేసి చూపించారు. కేసీఆర్ను బీసీలకు అన్యాయం చేస్తే ఇవాళ ఫామ్ హౌస్కి పరిమితం చేసిరు. అదే గతి నీకు వర్తది. ఇవాళ 42% రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు పోయినట్టయితే అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ జీవో నెంబర్ 26 ప్రకారం ఇప్పటికైనా మీకు చేత కాకపోతే మా కృష్ణన్న రాజ్యసభ సభ్యుడు ఆయన నాయకత్వంలో అధికారిక కమిటీని అదే 15 రోజులలో బీసీల లెక్కలు ఎట్లా తీయాలనో కులగణన మేము చేసి తీరుతాం. మీతోటి కాకుంటే మీ పాలన చేత కాకుంటే. కానీ మీరు కనుక అది చేయకపోతే మేము కృష్ణన్న నాయకత్వంలో రాజారాం గారి నాయకత్వంలో సామూహిక నిరాహార దీక్ష చేయబోతున్నాం. 10 మంది 20 మంది 100 మంది కాదు, 1000 మంది గ్రామాలలో ఇవాళ సిద్ధంగా ఉన్నారు. మేము కనుక సామూహిక నిరాహార దీక్ష ప్రారంభిస్తే మీరు గ్రామాలకు రాలేరన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మా ఒక్క ఓటు కూడా ఈసారి మా డిమాండ్లు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీకి పడవని మేము మెడలు వంచైనా మేము రిజర్వేషన్ ఏ విధంగా సాధించుకోవాలనో దానికి అవసరమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం. నూతన ఒరవడిలో ఉద్యమాన్ని సృష్టించబోతున్నాం. మేము కూడా గుణపాఠాలు నేర్చుకున్నాం మీ నుంచి దెబ్బలు తిని. మాకు తెలుసు ఉద్యమం ఏం చేయాలనో మా చేత కాదు అనుకోకు. ఈరోజు అన్ని కుల సంఘాలు, అన్ని బీసీ సంఘాలు, బీసీ పార్టీలు మీనమేషాలను పక్కన వదిలేసి ఐక్యమత్యంతో ముందుకు వస్తున్నాం. మాకు కలిసి పోరాటం చేయొస్తుంది, మాకు కలిసి ఉద్యమించి వస్తుంది. కలిస్తే ఎట్లుంటుందో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులకు నమస్కారం. సోషల్ జస్టిస్ పార్టీ ఇన్ఛార్జిగా ఒక ప్రకటన చేస్తూ ఉన్నాం. సామూహిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమస్త బీసీ సమాజానికి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా రేపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దాంట్లో భాగమైనటువంటి స్థానిక సంస్థల్లో కల్పిస్తానన్నటువంటి రిజర్వేషన్ ఆ 42% ఖచ్చితంగా అమలు చేయాలి. సమగ్ర కులగణన చేయాలి. ప్రతి సంవత్సరం బీసీలకు కనీసం 20,000 కోట్ల రూపాయలు కేటాయిస్తానన్నటువంటి హామీలు ప్రధానమైనటువంటివి. ఇవేవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా తుంగలో దొక్కుతూ ఆ డిక్లరేషన్కి విలువ లేకుండా చేస్తుంది. కేంద్ర నాయకత్వానికి విలువ లేకుండా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సూటిగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నువ్వు ఇదే విధంగా ఒంటెద్దు పోకడతో పోతే, మొండి వైఖరితో పోతే బీసీ సమాజం నిన్ను ఖచ్చితంగా వెలివేసి ఈ పార్టీని ఈ సమాజం నుండి దూరం చేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. బీసీలు చేస్తున్నటువంటి సామూహిక నిరాహార దీక్షలో సోషల్ జస్టిస్ పార్టీ శ్రేణులు అన్నీ కూడా గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నాయకులందరూ కూడా క్రియాశీలంగా ఉంటారని తెలియజేస్తూ వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. కేవలం మీ కుటుంబాలు, మీ చుట్టాలు, పక్కాలు, మీ కులపొలను ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రి కాలేదు. మీరు జానారెడ్డిని నమ్ముకుంటే, మీరు ఉత్తమరెడ్డిని నమ్ముకుంటే, మీరు రాజగోపాల్ రెడ్డిని నమ్ముకుంటే మిమ్మల్ని నట్టేట ముంచుతారు. అందుకోసం ఇప్పటికైనా మీరు నరేంద్ర మోడీ మాట వినకుండా, కిషన్ రెడ్డి మాట వినకుండా మీరు వినాల్సింది రాహుల్ గాంధీ గారి మాట వినండి. బీసీ ప్రజల యొక్క మాట వినండి. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా చెప్పిండ్రో దాన్ని మీరొక్కసారి పునఃసమీక్షించుకోండి. ఒకసారి దాన్ని చదవండి, వినండి. మీరు ఏం చెప్పిండ్రు ఈ ప్రజలకి, మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. కాదు కూడదని మీరు అదే జానారెడ్డి మాటలు విని, లేకపోతే ఈ బీసీలు సర్పంచులు కావద్దు, ఈ బీసీలు ఎంపీటీసీలు కావద్దు, వీళ్ళు అధికారంలో భాగస్వామ్యం కావద్దు, కింది నుంచి పై వరకు మేమే ఉండాలి, ముఖ్యమంత్రి నుంచి సర్పంచ్ వరకు మేమే ఉండాలి, నేను రాహుల్ గాంధీ గారి మాటను పెడచేన పెడతాను, నేను పాత ఆర్ఎస్ఎస్ స్కూల్లో నేర్చుకున్నటువంటి మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పేసి మీరు మొండిగా వెళ్తే, ఇప్పటికే మేము 4 నెలల నుంచి అనేక పోరాటాలు చేశాం, సదస్సులు పెట్టాం, దీక్షలు చేశాం, రౌండ్ టేబుల్ పెట్టాం, బహిరంగ సభలు పెట్టాం, చివరికి సెక్రటరియట్ ముట్టడిని కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ నీకు ఇసుమంతా కూడా మరి జ్ఞానోదయం కలగట్లేదు. ఇసుమంతా కూడా మీరు కలగకుండా దున్నపోతి మీద వర్షం పడ్డట్లుగా ఇవాళ మీరంతా మొద్దు నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి మేమందరము మాకు చివరిగా మిగిలింది ఒకటి, మేముగా
ఆత్మార్పణ చేసుకుంటాం. మాకు మేముగా గాంధేయ మార్గంలో ఆ రోజు గాంధీ గారు ఏదైతే ఆ రోజు సత్యాగ్రహ దీక్ష చేసుకొని ఆ రోజు ఆమరణ నిరాదీక్ష చేసి ఈ స్వాతంత్రం కోసం ఎట్ట పోరాటం చేసిండో బుద్ధుడి మార్గంలో గాంధీ మార్గంలో పోతాం. మన కళ్ళ ముందర కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేసి నవంబర్ 29వ తారీఖు నాడు ఆ రోజు 2009లో ఆమరణ నిరాదీక్ష చేసి తెలంగాణ సాధన కోసము తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోయిండో అదే కోవాలో గాంధేయ మార్గంలో కేసీఆర్ గారు చూపిన మార్గంలో మరి గతంలో అనేక సందర్భాల్లో కూడా మా కృష్ణన్న కూడా ఇక్కడ ఆమరణ దీక్ష చేసిండ్రు. అట్లాగే మా కృష్ణమాదిగా చేసిండ్రు. అనేక మంది మా బహుజన నాయకులు మా బీసీ నాయకులు కూడా దీక్షలు చేసిండ్రు. ఆ మార్గంలో మేము చివరిగా చివరి అస్త్రంగా మీరు అట్లాగే మొండికి వెళ్తే ఏ రోజైతే మీరు నోటిఫికేషన్ ఇస్తారో కులగణన చేయకుండా 42% రిజర్వేషన్ ఇవ్వకుండా మీరు ఏ రోజైతే నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజు సామూహిక ఆమరణ నిరాదీక్ష పోవడానికి మేము మొత్తం సంఘాలం అందరం కూడా కృష్ణ నాయకత్వంలో సిద్ధంగా ఉన్నాము. ఎంతమందిని చంపుకుంటావో ఎంతమందిని మమ్మల్ని చంపేస్తావో అది నీ ఇష్టము, లేదా నీ మాటకు నువ్వు నిలబడతావా నువ్వు చేల్చుకోవాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నాం. నిన్న మీరు మాట్లాడిన ఖమ్మం జిల్లాలో సోనియా గాంధీ మాట ఇస్తే తప్పదు, మాట తప్పదు, మడమ తిప్పదు అని చెప్పేసి మాట్లాడిండ్రు. మీరే మాట్లాడిండ్రు 1000 మందిని చంపిన బలిదేవత అని చెప్పేసి వేరే పార్టీ ఉన్నప్పుడు అది వేరే విషయం. మీరు మాట్లాడిన నిన్న మేము మాట ఇస్తే తప్పమని చెప్పేసి అన్ని హామీలు నెరవేర్స్తామని చెప్పేసి నెరవేరుస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఈ బీసీ కులగణనకు సంబంధించి 42% రిజర్వేషన్ సంబంధించింది మీరు ఎందుకు ఆ మాట మీద నిలబడట్లేదు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అందుకోసం మీరు మాట తప్పుతారా నీతి తప్పుతారా మీరే తేల్చుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మేము విజయం సాధించేంత వరకు మా పోరాటం ఆపము. మరి ఖచ్చితంగా ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తేల్చుకోవాలి. మీకు జానారెడ్డి కావాలన్నా లేకపోతే మీ చుట్టాల పక్కలు కావాలన్నా బీసీలు కావాలన్నా తేల్చుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ఆపేది లేదు. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు పరిచేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ.